హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఇంకా ఉదయం నిద్ర లేచిన వెంటనే హాట్ వాటర్ తాగే అలవాటు ఉంది కదా, ఇంకా నీళ్ళైతే పొయ్యి మీద పెడుతున్నాను. నేనైతే ఉదయాన్నే తాగను. కొంచెం టిఫిన్ పని, ఇంట్లో పనులు కొంచెం అయిన తర్వాత అయితే ప్రశాంతంగా కూర్చొని అయితే తాగుతాను. ఇంకా మా ఆయన తాగుతాడు ఉదయాన్నే, అందుకనే ఇంకా నీళ్ళైతే పొయ్యి మీద పెట్టేశాను. నైట్ అయితే ఇంకా వడియాలు ఒలిచాను కదా, ఇంకా అవైతే ఎండలో పెడుతున్నాను. పడుకునేటప్పుడు ఫ్యాన్ కింద పెట్టాను. కొంచెం తడి చేసి వడియాలు ఒలుస్తాం కదా, అలాగనే ఉంచామనుకోండి ఆ వాసన వస్తాయి. అందుకని నైట్ పడుకునేటప్పుడు ఫ్యాన్ కింద అయితే పెట్టేశాను. బాగా ఆరిపోయినాయి. ఇంక ఇప్పుడైతేనేమో ఎండలో పెడుతున్నాను. అసలు ఫ్యాన్ కింద పెడితేనే చాలా వాటికైతే ఆరిపోయినాయి. ఈరోజు ఉదయం నుంచి నైట్ వరకు నేను చేసిన కొన్ని పనులు అయితే మీతో షేర్ చేసుకుంటాను. కారం కొట్టించాలని చెప్పేసి మిరగాయలు అయితే తొడాలు తీసాను కదా, ఇంకా అవైతే ఎండబోయలేదు. ఇంక ఇప్పుడైతే ఎండబోస్తున్నాను. ఎండలో ఎండబోసామనుకోండి కాయలు బాగా ఎండిపోతాయి. కాయలు బాగా ఎండిపోతే కారం కూడా బాగా మెత్తగా మెదిగిద్ది. మనం సరిగ్గా ఎండిపోకుండా తీసుకుపోయామనుకోండి వాళ్ళు కారం అనేది సరిగ్గా కొట్టరు, అంతా తొలకలుగా ఉండిద్ది. డాబా మీద అయితే ఎండబోస్తున్నాను. డాబా మీద అయితే బాగా ఎండిపోతాయి కదా, ఇంకా వడియాలు అయితేనేమో దుమ్ము పడిద్దిలే డాబా మీద ఎందుకులే అని చెప్పేసి డాబా మీద అయితే వడియాలు పెట్టలేదు. కానీ ఇంకా మిరగాయలే కదా అని డాబా మీద పోస్తున్నాను. మిరపకాయలను ఇంకా 2 టిక్కీలు అయితే తీసుకొచ్చాను, వీటి మీద పోద్దాంలే అని. మిరపకాయలు ఎండబోసేటప్పుడు ఎప్పుడైనా సరే డాబా మీద అంతే గచ్చు మీద ఎండబోయకండి. ఏదైనా ఒక క్లాత్ కానీ ఒక పట్ట లాంటిది కానీ తీసుకొని దాని మీద అయితే ఎండబోయండి. గింజలు అనేవి రాలిపోయినా సరే పట్ట మీద ఉంటాయి. గింజలు ఉంటేనే కారం టేస్ట్ అనేది బాగుంటుంది. అదిగాక మనం గచ్చు మీద పోసామనుకోండి మిరపకాయల ఆవిరికి గచ్చు అనేది పగిలిపోయిద్ది, బెజ్జాల్లాగా వస్తాయి. కొన్ని మిరపకాయలు మిగిలినవి కూడా కొంతమంది ఏం చేస్తారంటే డాబా మీద పెట్టడం, ఆరబోసి అలాగే వదిలేస్తారు. కొంతమంది అయితే తాలుగాయలు ఏమన్నా కాయలు ఉన్నాయి అనుకోండి, రైతులకైతే తెలుసుద్ది. ఆ కాయలు అనేది డాబా మీద పోసి వాటిని అలాగనే వదిలేస్తారు. అలా వదిలేశారనుకోండి డాబా పాడైపోయిద్ది. నేను ఒకసారి చూశాను, అందుకనే చెప్తున్నాను. మిరపకాయలు మాత్రం డాబా మీద పెట్టి అలాగే ఉంచకండి. మిరపకాయలు అయితే మాత్రం చూడటానికి కలర్ చాలా బాగున్నాయి, మంచి కాయలు. ఒక్క కాయ కూడా చిట్టికాయ కానీ తాలుగాయ కానీ లేదు, అన్ని కాయలు కూడా ఎర్రగా బాగున్నాయి. ఉదయాన్నే పోసాను కదా, మధ్యాహ్నానికైతే బాగా ఎండిపోతా గలగల్లాడుతూ ఉంటాయి. ఇంక ఈరోజు కూడా వడియాలు పెడదామని చెప్పేసి ఇంక నీళ్ళు అయితే పొయ్యి మీద పెట్టాను. ఇంకా వాటర్ త్వరగా కాగాలంటే మూత పెట్టామనుకోండి వాటర్ త్వరగా కాగుతాయి. ఇంకా నేనైతే ప్రశాంతంగా కూర్చొని హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. ఈరోజు ఉదయాన్నే వడియాలు పెడతాను. మొన్న పెట్టినప్పుడైతే చాలా ఎండబడింది, అందుకనే ఈరోజు ఇంకా ఉదయాన్నే పెడుతున్నాను. ఎంత ఎండాకాలమైనా సరే హాట్ వాటర్ అనేది తప్పనిసరి. ఉదయాన్నే హాట్ వాటర్ తాగితే హెల్త్కు మంచిదని చెప్పేసి ఇంకా నాకు అదొక నమ్మకం. ఇంట్లో వాళ్ళందరం తాగుతాము, కానీ నవ్వినే తాగడు. పిల్లలతో ఇంకా మనం చెప్పనవసరం లేదు, గొడవ. దానికాడు కూడా గొడవేననుకోండి. ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ప్రతిరోజు పిల్లలకి మనకే గొడవ జరుగుతూనే ఉంటుంది, నిమిషానికి. ఎవరో కొంతమంది పిల్లలు ఉంటారు, మనం చెప్పంగానే వింటారు, చెప్పంగానే పనిచేసే పిల్లలు. చాలామంది పిల్లలు మనం చెప్పిన మాట వినరు, చెప్పంగానే పని చెయ్యరు. చేస్తే వాళ్ళు పిల్లలు ఎందుకు అవుతారు, పెద్దవాళ్ళు అవుతారు. కానీ మనకేమో కోపం వస్తూ ఉంటుంది, పిల్లల మీద అరుస్తూ ఉంటాము. మళ్ళీ 5 నిమిషాలు 10 నిమిషాలకు మామూలు అవుతాము. మళ్ళీ మాట్లాడుకుంటాం, మళ్ళీ అన్నీ చెప్పుకుంటాము. మళ్ళీ 5 నిమిషాలు 10 నిమిషాలు గొడవ పడతా ఉంటాము. మా ఇంట్లో మాత్రం కంటిన్యూగా ఇది జరుగుతూనే ఉంది. ఇంకా ఎండాకాలం తినడానికి తిండి అనేది ఎలా ఉన్నా సరే తాగటానికి మంచినీళ్ళు మాత్రం చల్లగా ఉండాలి. ఇంకా అందుకని క్లాత్ అయితే తడిపేశాను. ఇప్పుడు తడిపి పెట్టాను అనుకోండి మంచినీళ్ళు మేము తాగేటప్పటికి చల్లగా ఉంటాయి. నైట్ కూడా పడుకునేటప్పుడు నీళ్ళు చల్లుతాను, తడిసిపోయింది కదా క్లాత్, మంచినీళ్ళు చల్లగా ఉంటాయి. మళ్ళీ ఆరిపోయింది, మళ్ళీ చల్లుతున్నాను. ఆరిపోయినప్పుడల్లా చల్లుతూ ఉంటాను. టీ అలవాటు ఉన్న వాళ్ళకి ఎంత ఎండలు ఎక్కువగా ఉన్నా సరే టీ తాగాల్సిందే. టీ తాగకపోతే మనకు తలనొప్పి వచ్చినట్టుగా అనిపించింది. ఏంటో చికాగ్గా అంత పిచ్చిగా అనిపించింది. అందుకని తప్పనిసరిగా టిఫిన్ తిన్న తర్వాత టీ అయితే తాగుతాను. ఉదయాన్నే పరగడుపున అలా అయితే తాగను, కానీ టిఫిన్ తిన్న తర్వాత మాత్రం తప్పనిసరిగా తాగుతాను. ఇంకా సాయంత్రానికి ఉంటే తాగుతాను. ఈ ఎండలకి టీ అనేవి అంతగా బాగుండట్లేదు, అందుకని ఎక్కువ శాతం సాయంత్రం అయితే తాగట్లా. ఇంకా కూర అయితేనేమో వంకాయ ఫ్రై చేశాను. నార్మల్గా చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే ఫ్రై లాగైతే చేసేసాను. ఇంకా బియ్యం కూడా కడిగి పెట్టాను. ఇంకా టిఫిన్ కోసం అయితే దోశలకు బియ్యం నానబోస్తున్నాను. రోజు ఏదో ఒక టిఫిన్ చేస్తా, కాలం గడుపుతూ ఉన్నాను. ఒకరోజు చపాతీలని, ఒకరోజు అదని ఇదని ఏదో ఒకటి చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు టిఫిన్కి పోయలేదనుకోండి ఇంక ఇంట్లో వాళ్ళు ఊరుకునేటట్లేరు, గొడవ చేసేటట్టున్నారు. ముఖ్యంగా నవీను, మా ఆయన అయితే ఏది పెట్టినా సరే తింటాడు, కానీ ఇంకా నవీన్ మాత్రం అస్సలు ఊరుకోడు, వాడు గొడవ చేస్తాడు. ఇంకా అందుకనే ఈ రోజైతే గుర్తుంచుకోనల్లా ఇంకా దోశలకైతే పోసాను.
దోశలకి నేను రేషన్ బియ్యం అయితే వాడతాను. 2 సోళ్ళ బియ్యానికైతే ఇంకా సోలన్నరకి పెచ్చే మినపప్పు అయితే పోసాను. ఇంక ఇందులో నేనైతే ఏం వేయను, ఓన్లీ మినపప్పే వేస్తాను. చాలామంది ఇంకా అనేక రకాలైతే వేసుకుంటూ ఉంటారు, కానీ నాకు అవి వేసినా సరే సేమ్ అలాగనే అనిపిస్తుంది, పెద్ద తేడా ఏం కనిపించట్లేదు, అందుకని వేస్తున్నాను. ఇంక ఈరోజేమో కూర వంకాయ ఫ్రై అయితే చేశాను కదా, పచ్చిమిరపకాయల పచ్చడి ఉంది, రాత్రి పచ్చడి కొంచెం మిక్సీకి అయితే వేసాను, అన్నం కూడా వండేసాను. ఇంకా పిల్లలు తినరు కదా వంకాయ ఫ్రై అనేది, వాళ్ళకి సపరేట్ కూర కావాలి కదా, అందుకని పచ్చడి అయితే ఉంది. ఇంకా వాళ్ళు పచ్చడి వేసుకొని ఇంకేదో ఒకటి వేసుకొని తింటారులే అని, ఇంకా నవీన్కి మాత్రం ఆమ్లెట్ కావాలంట. అన్నం తిందామని చెప్పేసి ఇంకా అన్నీ అయితే ఒక చాట పెడుతున్నాను. ఇంకా మధ్యాహ్నం టైంలో కూలర్ వేసుకొని టీవీ పెట్టుకొని టీవీలో సీరియల్ చూస్తా పడుకుంటే హాయిగా ఉంటుంది అనుకోండి. కూలర్లో కొంచెం నీళ్ళు అయితే కారుతున్నాయి, ఆ నీళ్లు కారే కాడ ఒక గిన్నె అయితే పెట్టుంచుకున్నాను. పోయిన సంవత్సరమే కొన్నది, అయినా కానీ కొంచెం నీళ్లు కారుతా అలా అయితే ఉంది. ఇంకా ఆ నీళ్లు కింద పడ్డాయి అనుకోండి, తెల్లంగా మరకల్లాగా ఉంటాయి. కూలర్లో నీళ్లు పోసేటప్పుడు అంతా ఇల్లంతా మడుగు మడుగు అయింది. కూలర్తో అంటే ఇంకా అలాగనే ఉంటుంది. మనకి ఏసీలు కొనుక్కునే అంత బడ్జెట్ లేదనుకున్నప్పుడు ఎండాకాలంలో చల్లదనంగా ఉండటం కోసం, ఎండ నుంచి మనల్ని మనం కాపాడుకోవటం కోసం కూలర్ అనేది బాగా ఉపయోగపడిద్ది. ఎంతసేపు అని ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు రిస్క్ అంతే, తర్వాత చక్కగా హ్యాపీగా పడుకోవచ్చు. ఇంకా పచ్చడి అని చెప్పాను కదా, నవీన్ అయితే ఆమ్లెట్ వేసుకుంటున్నాడు. ఆమ్లెట్ అయితే వాడికి చిన్న ఆమ్లెట్ ఉంటే నచ్చదు, పెద్దగా రావాలి ఆమ్లెట్. నేను పోస్తే చిన్నగా పోస్తానంట, వాడైతే పెద్దగా పోసుకుంటాడు. నేనైతే డైరెక్ట్గా కొట్టి పోస్తానరా, మళ్ళీ గిన్నెలో వేయటం, ఉప్పు కారాలు వేయటం ఇదంతా ఎందుకులే అని చెప్పి పోసాను అనుకోండి, అలా పోస్తే చిన్నది వచ్చిద్దంట ఆమ్లెట్, ఇలా పోసుకుంటే బాగా పెద్దది వచ్చిద్దంట. అందుకనే వాడు వీలైనంత పెద్ద ఆమ్లెట్ అయితే పోసుకుంటాడు. ఏది ఏమైనా సరే పిల్లలు మాత్రం వాళ్ళకు నచ్చిన పని చేయాల్సిందే. టీవీలో మీరు సీరియల్ చూస్తారా? మధ్యాహ్నం టైంలో ఏం చేస్తారు? నేనైతే మాత్రం సీరియల్ అయితే చూస్తాను. కొన్ని సీరియల్ బాగా ఇష్టం, ఇంట్రెస్ట్గా చూస్తాము, చాలా బాగుంటాయి. సాయంత్రం పూట సీరియల్ అనేవి చూసినా చూడకపోయినా సాయంత్రం కొంచెం చల్లటి కలిగి బయట కూర్చుంటాం కదా, ఒక్కోసారి చూస్తే చూస్తాను, ఒక్కోసారి లేకపోతే లేదు. మధ్యాహ్నం పూట మాత్రం తప్పనిసరిగా కొన్ని సీరియల్ అయితే మాత్రం ఇంట్రెస్ట్గా అయితే చూస్తాను. ఇంకా చెప్పాను కదా కారం కొట్టించాలా, మిరపకాయలు ఎండబోసానని చెప్పేసి, ఇంకా కారం కొట్టించడానికి కావాల్సిన మసాలా మొత్తం అయితే రెడీ చేసి పెట్టుకొని మొత్తం ప్యాక్ చేసి అయితే పెట్టేశాను. ఇంక ఇప్పుడు మా ఆయన అయితే తీసుకెళ్ళి కొట్టించుకొని వస్తాడు. సత్తనపల్లి కానీ పక్కన ఇరుకుపాలెం ఉంటుంది కదా, ఇరుకుపాలెం కానీ ఎన్నాదేవిలో కానీ ఇంకెక్కడ వీలుగా ఉంటే అక్కడ కొట్టించుకొని వస్తానన్నాడు. కారం ఎలా కొట్టించుకోవాలి, ఎంతెంత మసాలా పోసుకోవాలి ఏంటి అనేది షార్ట్ వీడియో చేశాను. అంతకుముందైతే ఒక లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇంకా అందుకని చెప్పేసి మొత్తం ప్రాసెస్ అయితే చూపించట్లేదు. దోశలకు బియ్యం అయితే నానబోసాను కదా, ఇంకా బియ్యం అయితే కడుగుతున్నాను. ఇదైతేనేమో సాయంత్రం పూట. ఇంకా మధ్యాహ్నం 3 గంటలకి 4 గంటలకే కారానికి కావాల్సినవి అన్నీ రెడీ చేసేస్తే పంపించాను. మళ్ళీ లేట్ అయిందనుకోండి జనం ఎక్కువ వస్తారు. అసలు ఉదయం నుంచే ఉంటారు. ఈ ఎండాకాలంలో మాత్రం మనం చెప్పనవసరం లేదు, కారం మిల్లుల దగ్గర మాత్రం జనం క్యూలో నుంచుంటారు. మనం అప్పుడప్పుడు వెళ్ళి కొట్టించుకొని రావాలంటే కుదరదు. ఇప్పుడు పంపిస్తేనే వాళ్ళు వచ్చేటప్పటికి ఏ టైం అయిద్దో చెప్పలేము. నేనైతే మాత్రం వెళ్ళి కొట్టించుకోను, నాకు కొంచెం కూర అనేది పడదు, తుమ్ములు ఎక్కువగా వస్తుంటాయి. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు వెళ్ళను, మా ఆయనకి ఇచ్చే పంపిస్తాను, ఇంకా ఆయనే కొట్టించుకొని వస్తాడు. ఇంకా బయట అయితే కసువులు ఊడ్చేసి ఇంక ఇదిగోండి అరుగుల మీద మెట్ల మీద నీళ్ళు అయితే చల్లుతున్నాను. సాయంత్రం 6 అయినా సరే ఎండగా ఉంటుంది. ఈ ఎండాకాలం అన్నాళ్ళు మాకైతే కసువు బాగా ఎక్కువగా వచ్చింది. ఇప్పుడు కసువు ఊడ్చాను కదా, మళ్ళీ ఇంకాసేపటికి కసువు వచ్చింది. ఎక్కువగా అయితే ఈ అరుగు కనిపిస్తుంది కదా, ఫస్ట్ అరుగు, ఆ అరుగు కిందకైతే మొత్తం కసువు అంతా వెళ్ళిపోయిద్ది. అటు బయటకు కొట్టుకొని పోవటానికి మెట్లు అనేవి అడ్డంగా ఉంటాయి కదా, అందుకని అటువైపు నుంచి వచ్చిన కసువు మొత్తం ఈ అరుగు కిందకే వెళ్ళిపోయిద్ది. ఇంకా ఎంత ఊడ్చినా సరే ఊడ్చినట్టు అనిపించదు, అంతా చండాలంగా రోతగా ఉంటుంది. మళ్ళీ ఆ కసువు అంతా అలాగనే ఉంచి నీళ్ళు కొట్టామనుకోండి మొత్తం అంటుకొని పోయిద్ది. అందుకని శుభ్రంగా కసువులు ఊడ్చి అయితే నీళ్ళు కొట్టేస్తాను. ఇంకా ఇదైతే నైట్ అయితే ఇంక దోశల పిండి వేసాను. నైట్ అన్నం వండుతా పాలు కాగబెట్టుకుంటా ఇంకా పిండి అయితే వేసుకుంటాను. ఎలాగ వంటగదిలో గ్యాస్ బండ దగ్గరే ఉంటాం కదా, ఇంకా 2 పనులు చేసుకుంటా పిండి అయితే వేసుకుంటాను. ఇంకా దోశల పిండి అయితే వేసి దాన్ని అయితే పక్కన పెట్టేశాను. ఇంక ఇప్పుడు వడియాలు పెట్టాం కదా, మనం ఉదయం ఎండబెట్టాను కదా వడియాలు, ఇంక ఇవైతేనేమో ఫ్రై చేస్తున్నాను. బాగా ఎండిపోయినాయి, ఎండలు ఎలా కాస్తున్నాయి, మామూలుగా ఉన్నాయా, గలగల్లా ఆడుతున్నాయి అనుకోండి. ఈ వడియాలు నాకు నచ్చేది ఏంటంటే ఆయిల్ ఎక్కువ పీల్చవు, చాలా బాగుంటాయి. మనం ఏవైనా సరే ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి చాలా ఆయిల్ పీలుస్తాయి, అంతా మనం పట్టుకున్న ఆయిల్గా ఉంటాయి, తినేటప్పుడు ఆయిల్గా ఉంటాయి. ఈ వడియాలతో మాత్రం ఆ ప్రాబ్లం ఉండదు, అందుకని ఎక్కువ శాతం నేను ఈ పిండితోనే వడియాలు అయితే పెడతాను.
ఇంకా పిల్లలకు కూర పచ్చిమిర్చి పచ్చడి అని చెప్పాను కదా, మధ్యాహ్నం అయితేనేమో ఆమ్లెట్ వేసుకొని తిన్నాడు. ఇంక ఈ పూటకైతేనేమో వడియాలు వేయించుతున్నారు. ఏం చేస్తాం మరి, పిల్లలు తినాలి కదా ఏదో ఒకటి, అందుకోసమని వాళ్ళకి నచ్చినవి అని చేసి పెట్టి. ఈ డబ్బాలో వడియాలు అయితేనేమో ఒక రోజు పెట్టినవి, ఇంకో రోజు పెట్టిన వడియాలు ఉన్నాయి కదా, ఇంకా అవైతే తీస్తాను. ఇంకా పెట్టనులేండి, గ్యాస్ ఎక్కువ అయిపోయిద్దేమో అని అనిపిస్తుంది. గ్యాస్ మీద నీళ్లు కాబెడుతున్నా కదా, మళ్ళీ 40 రోజులు 45 రోజుల దాకా మనకి గ్యాస్ రావట్లేదు. ఇంక ఇవైతే సరిపోతాయిలే, వచ్చిన నాళ్ళు తింటమే. ఇవి రైస్లో బాగానే ఉంటాయి, ఇంకా విడిగా కూడా ఇలా వేయించుకొని వీటి మీద ఉప్పు కారం చల్లుకొని తింటే ఇంకా బాగుంటాయి. స్నాక్స్గా తినడానికైతే చాలా బాగుంటాయి. ఇంకా నేనైతే వేడిగా అన్నం పెట్టేసుకొని, పచ్చిమిరకాయల పచ్చడి ఉంది కదా, అసలే మనకు పచ్చడి అంటే చాలా ఇష్టం, పచ్చడి కోసం ప్రాణమైనా ఇస్తామనే టైప్లో ఉంటాం. ఇంకా పచ్చడి అయితే వేసుకుంటున్నాను. పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని వడియాలు వేసుకొని తింటే ఉంటుంది, ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది. మనం షాప్లో కొనుక్కున్న వడియాలు ఇంత టేస్ట్ అనిపించవు, మనం ఇంట్లో పెట్టుకున్నయే చాలా బాగుంటాయి. అన్నం తింటా వీడియో తీస్తున్నారు కదా, వీడియో అయితే ఫేస్ సరిగ్గా కనిపించట్లేదు. ఇంతే ఉంటాయండి వీడియో కష్టాలు, ఎవరు తీసేవాళ్ళు లేకపోతే మనకి ఇంతే ఉంటుంది. నేను అంత క్లియర్గా కనిపిస్తుందేమోలే అనుకున్నాను, కాకపోతే తర్వాత చూసుకునేటప్పటికి ఇలా ఉంది పరిస్థితి. కొంతమంది ఏమో ఏమీ పని పట్టలేక వీడియోలు తీస్తారంటారు. వీడియో తీస్తే వాళ్ళ కష్టాలు వాళ్ళకి ఏం తెలుస్తాయండి. ఇంత కష్టపడి వీడియోలు తీస్తున్నా కూడా సక్సెస్ రాక, సరిగ్గా చూడక ఎంత బాధపడతామో మాకే తెలిసిద్ది. ఇంక ఇవన్నీ ఎందుకులే, ఫుడ్ తినేటప్పుడు చక్కగా ఎంజాయ్ చేద్దాం. మీరు కూడా ఈ వడియాలు అయితే ట్రై చేయండి. చాలా రకాల వడియాలు పెట్టుకోవచ్చు మనం. చాలామంది సగ్గుబియ్యం వడియాలు పెడతారు, నార్మల్ బియ్యం పిండితో పెడతారు, ఇంకా ఉప్మా రవ్వతో పెడతారు, చాలా రకాల టమాటా వడియాలని, మినప్పప్పు వడియాలని, ఇంకా చాలా రకాలండి. మనం చెప్పుకుంటే ఎన్నో రకాల వడియాలు ఉన్నాయి, చాలా రకాలు పెట్టుకోవచ్చు. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ పెట్టండి.